నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఖమ్మం సత్తా ఏంటో మరోమారు నిరూపించాలని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ కోరారు. ఖమ్మం పట్టణ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవారెడ్డి భవనంలో మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ ఇండియా కూటమి పార్టీలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇండియా కూటమి మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని, ఇద్దరిలో ఎవరు గెలిచినా పట్టభద్రుల సమస్యలు పరిష్కారం కావని, గత 10 ఏళ్లుగా తిన్నావా అవమానాలు ఎదుర్కోవడం జరిగిందని, పేపర్ లీకేజీలు, బోగస్ ఉద్యోగ నియామకాలు బీఆర్ఎస్ పాలనలో చరిత్ర సృష్టించాయని గుర్తు చేశారు. పట్టభద్రులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని, కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచున్న తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ అభ్యర్థికి వేసి మల్లన్నను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ ముజీహిద్ హుసేన్ పాల్గొన్నారు. మరొకసారి ఓటు అభ్యర్థించడానికి ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఇప్పుడు సిపిఎం పార్టీ నుంచి యదా శ్రీకాంత్ గారికి సంబంధించి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అత్యధిక ఓటు పట్టభద్రుల ఓటు ఖమ్మం నగరంలో ఉన్నారు. వాళ్ళందరికీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో భాగంగా ఏదైతే పట్టభద్రుల ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సిపిఐ, సిపిఎం, టీడీపీ, టీజేఎస్, ఆప్ పార్టీ అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి పెద్ద సంఖ్యలో కూడా పట్టభద్రులందరూ కూడా ఉద్యోగస్తులు అందరూ ఓట్లేసి పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి అన్ని పార్టీల నాయకులు అందరూ కలిసి ఇక్కడ ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో సిపిఐ పార్టీ నుంచి తాటి వెంకటేశ్వర గారు జిల్లా కార్యవర్గ సభ్యులు, అలాగే సిపిఎం పార్టీ నుంచి యదా శ్రీకాంత్ గారు ఖమ్మం కాన్స్టిట్యుయెన్సీ కన్వీనర్ గా ఉన్నారు. అలాగే ఆ పార్టీ నుంచి నల్లమూరి తిరుమలరావు గారు రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, అలాగే టీజేఎస్ పార్టీ నుంచి జగిపల్లి రవి గారు. ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అన్ని అబద్ధాలు ప్రధానమంత్రి ఆడుతున్నాడు. అట్లాంటి అబద్ధాలు మాట్లాడుతున్న పార్టీ బీజేపీ. ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి దేవేందర్ రెడ్డిని ఓడించాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పోటీయే కాదు, దాంట్లో సందేహం లేదు. టీఆర్ఎస్ యొక్క 3వ స్థానంలో ఇక్కడ ఉండాలని, అది ఇక్కడ పోటీ కూడా కాదు. గతంలో ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ పరోక్షంగా సపోర్ట్ చేసిన ఉండొచ్చు, కానీ టీఆర్ఎస్ సోదరులు లేదని చెప్పి మనం గమనంలో పెట్టుకోవాలి. మన తీర్మానం వల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మానం వల్లకి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పట్టభద్రులందరూ కూడా తీర్మానం పోటీ చూశారు. అన్నప్పుడు ఈ దేశంలో ప్రశ్నించే కొద్దిగా నేను ముందు వేస్తూ ఉంటాను. ప్రశ్నించే వాడిని బయట ఉండాలి, వేగంగా ఉంచుతున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని మనం బతికించాలి. ప్రజాస్వామ్యం మనకు కొనసాగాలంటే తీర్మానం మనం జవాబు అవసరం ఉందని సిపిఐ పార్టీగా నేను భావిస్తాను. న్యాయ ఓట్లకి ఎగవిపేరు చేస్తాను. ఈ దేశం వైషమ్యాలతో నింపైన ప్రయత్నం బీజేపీ చేస్తా ఉన్నది. ఈ ఎలక్షన్ కూడా కూడా తీర్మానం అనుకుంటున్నాం. కానీ కారణం ఏంటంటే కొంతమంది వస్తారు, మా వాళ్ళని గెలిపించండి, మా వాళ్ళని గెలిపించండి. వాళ్ళు గెలిపించడం వల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగం ఏమాత్రం లేదు. ఎవరైనా సరే అధికార పార్టీలో ఉన్న గెలిపించాలని చూసుకుంటారు. ఇంతకుముందు గతంలో కూడా ఎమ్మెల్సీకి పోటీ చేసేందుకు ఎవరు పద్ధతి లేకుండా అందరికనే అంటారు అత్యధిక ఓట్లు సాధించడం జరిగింది.
సాధించడం జరిగింది. కానీ విడివిడిగా చేసినప్పుడే మేము అన్ని ఓట్లు సాధించడం జరిగింది. కానీ ఇక్కడ సిపిఐ, సిపిఎం, ఆప్, జనసమితి, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా కలిసి ఈసారి ఉమ్మడి క్యాండిడేట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఉమ్మడి క్యాండిడేట్ గా నామినేషన్ వేయడం జరిగిందో ఆ రోజే విజయం అయిపోయింది. అంటే ఈ ఎన్నికలు అనేది తాత్కాలికమే, ఇందులో మనం ఇప్పటికే సెలబ్రేషన్ చేసుకోవచ్చు, కానీ అధికారికంగా చేసుకునే అవకాశం లేదు కాబట్టి వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఇంతకుముందు మనం చూసినాం, గతంలో ప్రభుత్వం అధికారంలో